హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్కి హర్ష యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేమిద్దరము పిల్లల దగ్గరికి వెళ్తున్నాము, స్కూల్ దగ్గరికి. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసేసి 3:21. 3:21 అవుతుంది. 3:21 అంటే పిల్లల స్కూల్ 4 o'clock వదిలి పెడుతుంది. 4 o'clock వరకు మేము పిల్లల స్కూల్ దగ్గర ఉండాలి. ఓకేనా? లెట్స్ గో. స్కూల్ కి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా లెట్స్ గో. మా పిల్లల స్కూల్కి వెళ్తున్నాము. ఇట్స్ ఆల్రెడీ 3:26. 4 o'clock స్కూల్ అయిపోద్ది. 4 o'clock కి బస్ మూవ్ అవ్వక ముందు మేము స్కూల్ కి రీచ్ అవ్వాలి. మా ఇంటికి ఉన్న పిల్లల స్కూల్ కి డిస్టెన్స్ వచ్చేసి మాక్సిమం 45 minutes పడుతుంది. ఎందుకంటే వాయిలెట్ కలర్ వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ లోపల వచ్చేసి సింగరేణి స్కూల్ అండి, కంపెనీ స్కూల్ అన్నట్టు. మా హస్బెండ్ ఆ స్కూల్లోనే చదువుకున్నారు. యాక్చువల్గా మేము ఉండేది ఎటింగ్లైన్ కాలనీ, కోల్ మైన్స్ ఏరియా. ఇక్కడ నుంచి మా పిల్లల స్కూల్ వచ్చేసి ఎన్టీపీసీ, గోదావరి కని దగ్గర ఎన్టీపీసీ. లోగో అంటారు, ఏమంటారు, మీకు లోగో కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ. ఈ స్టాచ్యూ వచ్చేసి సింగరేణికి సంబంధించిందే. దీనికి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. యాక్చువల్గా పిల్లలకి మేము చెప్పలేదండి స్కూల్కి వస్తున్నామని చెప్పేసి. మమ్మల్ని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి. చూడండి, ఇప్పుడు వచ్చే సైకిల్ వచ్చేసేసి మనకి గోదావరి కని చౌరస్తా అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకు మొత్తం షాప్స్ ఉంటాయండి, బట్టల షాప్స్, గోల్డ్ షాప్స్ అన్ని ఇంకా లోపల, ఇటు సైడ్ లోపల అండి మొత్తం. ఇంకా మనం పిల్లల కోసం షాపింగ్ ఏమైనా రావాలన్నా దేనికైనా కూడా ఇటే వస్తామండి కంపల్సరీగా. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మాత్రం గోదావరికని బస్ స్టాండ్, ఎన్టీపీసీ. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అయిపోయిందండి మొత్తం గోదావరికని కూడా. ఎలా అంటే నైట్ టైం అయితే మొత్తం సైడ్స్ కి రోడ్ సైడ్ బిర్యానీస్, రోడ్ సైడ్ టిఫిన్స్, కర్రీ పాయింట్స్ అన్ని చాలా ఉన్నాయండి. అసలు నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా వస్తూ ఉంటాము నైట్ టైంలో, ఎందుకంటే మాకు ఈ ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉండవు మా ఇంటి దగ్గర. కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ వ్లాగ్ కూడా చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి స్లైడ్ ఇట్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకి ఫస్ట్ గేట్ వస్తుందండి. ఇక్కడ 2 gates ఉంటాయి. ఇంకా అటు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి అలా రౌండ్ తిరిగి వెళ్ళడం కంటే ఇది ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళడము చాలా బెటర్. మనకు నియర్ బై ఉంటుంది. ఆల్రెడీ టైం కూడా 3:52 అవుతుంది. ఇదిగోండి, ఇదే ఫస్ట్ గేట్. ఐ లవ్ ఎన్టీపీసీ. చూడండి, ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ. ఇలా వస్తే మనకి స్కూల్ దగ్గర అండి. సెకండ్ ఇంకో గేట్ నుంచి చూస్తే మాత్రం కొంచెం లోపల కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్వార్టర్స్ ఉన్నాయండి. ఇది క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎన్టీపీసీలో వర్క్ చేసే వాళ్ళకి కంపెనీ ప్రొవైడ్ చేసే క్వార్టర్స్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి ఇవన్నీ. స్కూల్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ అండి. ఆల్రెడీ స్కూల్ బస్సెస్, ఆటోస్ అన్ని ఉన్నాయి. ఇంకా ఇది మా పిల్లల స్కూల్, సెయింట్ క్లేర్ హై స్కూల్. ఇది 1 gate అండి. ఇంకో గేట్ అక్కడ ఉంటుంది. ఇవన్నీ బస్సెస్, ఆటోస్. బస్సెస్, ఆటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పిల్లల కోసం వెయిటింగ్ ఇవన్నీ కూడా. ఫైనల్లీ స్కూల్కి రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి 3:58 అయింది. ఇంకో 2 minutes ఉంది లాంగ్ బెల్ కోసము. చూడాలి మా పిల్లలు ఎలా సర్ప్రైజ్ అవుతారో మమ్మల్ని చూసేసి. మేము మార్నింగ్ కూడా పిల్లలకి చెప్పలేదు వస్తాము అని చెప్పి.
ఇంతకుముందు కార్లో మనం 1 గేట్ చూసాం కదండి, ఇది సెకండ్ గేట్. మనం ఎంటర్ అయ్యాము. వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు పిల్లల కోసం. పిల్లలందరూ వస్తున్నారు 1 by 1. మా పిల్లలు ఎప్పుడు వస్తారో చూడాలి. ఇంకా ఈ ఏరియా అంతా కూడా లంచ్ టైంలో పిల్లలందరూ లంచ్ తింటారండి. ఇది మా పిల్లల స్కూల్ ప్లే గ్రౌండ్. స్పోర్ట్స్ డే అవి ఈవెంట్స్ కూడా ఈ గ్రౌండ్లోనే జరుగుతాయి. చాలా పెద్ద స్కూల్ అండి. గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా అంతా బెంచెస్ అంతా పేరెంట్స్ వెయిటింగ్ హాల్ లాగా, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. లంచ్ టైంలో కూడా మనం ఇక్కడికి వచ్చి లంచ్ తినిపించచ్చు. అందరు పిల్లలు వస్తున్నారు కానీ మా పిల్లలు రావట్లేదు ఇంకా. ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ నిల్చొని చూస్తున్నాడు. యాష్ కలర్ షర్ట్, ఫోన్ పాకెట్లో పెట్టి హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకున్నారు చూడండి తను. ఫైనల్లీ మా అబ్బాయి వస్తున్నారు బయటికి, ఇప్పుడే వస్తున్నాడు. ఆల్రెడీ వచ్చాడు. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ చూడకుండా వెళ్ళిపోతున్నాడు స్ట్రైట్గా. వాళ్ళ డాడీ పక్కనే వెళ్తున్నాడు. చూడాలి మా అబ్బాయి రియాక్షన్ ఎలా ఉంటుందో. అదిగో షాక్ అయిపోయాడు. నా కోసం అటు ఇటు చూస్తున్నాడు ఎక్కడున్నాను అని చెప్పేసి. ఇంకా మా అమ్మాయి కోసం చూడాలి. చాలా మెల్లిగా వస్తూ ఉంటుంది. బస్సు ఉంటుందిలే అక్కడే, ఎక్కడికి వెళ్తుందిలే నా కోసం అని చెప్పి స్లోగా వస్తూ ఉంటుంది చూడండి. అదిగో వచ్చింది బయటికి. మా అమ్మాయి నన్ను చూసింది, ఇప్పుడే చూస్తుంది, వచ్చేస్తుంది, రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసింది. తిను మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అండి, అర్ఫా పేరు. డైలీ వీడియో కాల్ చేస్తుంది. స్కూల్లో ఇంతసేపు ఉంటారు కదా, అయినా కూడా ఇంటికి వచ్చినాక మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడుద్ది. చాలా ఇష్టం మా అమ్మాయి అంటే తనకి. మా అమ్మాయికి కూడా తనంటే చాలా ఇష్టం. పిల్లలు చదివేది తక్కువ క్లాస్ అయినా కూడా బ్యాగులు మాత్రం ఫుల్ బరువు ఉంటాయండి. చూడండి మా హస్బెండ్ ఒక బ్యాగు, నేను ఒక బ్యాగ్ వేసుకుని వెళ్తా ఉన్నాము. ఈ పిల్లలందరినీ చూస్తుంటే కూడా స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి. ఎంత హ్యాపీగా ఉంటుందో స్కూల్ డేస్లో ఉంటే. ఈ మెమోరీస్ మళ్ళీ అసలు తిరిగి రానే రావు. ఇక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇందులో సెకండ్ బస్సు మా ఏరియాకి వస్తుంది. మా పిల్లలు వచ్చే బస్సు అదే. ఈ బస్సు మా దగ్గరికి వచ్చేసరికి 5:30, 5:35 అవుతుంది. మార్నింగ్ పిల్లలు 7:30, 7:45కి వెళ్ళిపోతే ఈవినింగ్ 5:30కి మళ్ళీ బస్సు వస్తుంది. చూడండి 1 by 1 వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఆటోస్ కానీ, బైక్స్ కానీ, వెహికల్స్, బస్సెస్ కూడా వెళ్తున్నాయి. ఇంకా ఫైనల్లీ మా పిల్లలిద్దరిని పికప్ చేసుకున్నామండి. చూడండి మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి వెళ్తాము. మా పిల్లలకు కూడా ఏం కావాలని అడిగితే ఫస్ట్ వాళ్ళు చెప్పేది కూడా ఐస్ క్రీమ్ కొని మమ్మీ, ఐస్ క్రీమ్ కొని మమ్మీ అంటారు. మీకు కూడా కావాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏం కావాలి నీకు? పప్పకి చెప్పుదా. ఇది మొత్తం ఎన్టీపీసీ అండి లోపల. అదిగోండి స్కూల్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ స్కూల్. అది గ్రీన్ కలర్లో, గ్రీన్ అండ్ ఎల్లో.
మా పాప చూడండి, ఇద్దరు 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారు. వీళ్ళకి ఇలా మేము వచ్చి ఇట్లా ఐస్ క్రీమ్స్ కొనిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా అమ్మ చూడండి కొంచెం ఓవర్ చేస్తుంది కదా, ఎప్పుడు అట్లనే చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దాం, ఇంకా రిటర్న్ షాట్స్ మళ్ళీ చూద్దాం. ఇంకా బాయ్ బాయ్. పప్ప వాళ్ళ కూతురు వస్తుంది, పప్ప ఉన్న కూతురు వస్తున్నారు ఇద్దరు. వాళ్ళ పప్పతోటి మంచిగా ఐస్ క్రీమ్ కింద 2 కొనిపించుకుంది. ఒకటని చెప్తే 2 కొనిపించుకుంది. అయినా చూడండి ఇంకా అలిగింది, ఇక్కడే కూర్చుంటుందంట. ఇంకా వాళ్ళ టీచర్ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత, అప్పుడు అవుతుంది. ఆటోలో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాడు, తన కోసం అని చెప్పేసి మేము కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము. మా అబ్బాయి హాయ్ చెప్తాడంట, చూద్దాం. ఆ అబ్బాయి ఆటోలో కూడా చదువుకుంటూ వెళ్తున్నాడు. విండో డింపు హర్షిత్, రేపటి నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నాడు. అది కూడా బాబు హాయ్ చెప్పాడు. చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది వీర్లపల్లి ఊరండి. ఈ ఊరు మనము దసరా మూవీ మీకు ఐడియా ఉందా, నాని గారు యాక్ట్ చేశారు కదా, ఆ మూవీ వచ్చేసి ఇక్కడే తీశారు. చూపిస్తానండి బోర్డు. ఇదిగోండి వీర్లపల్లి, ఇటు లెఫ్ట్ సైడ్ కి లోపలికి ఉంటుంది. వచ్చేసాము, ఇంకా ఇంటికి వచ్చేసాము, దగ్గరకు వచ్చేసామండి. ఇంకొక 2 minutes అయితే మన ఇల్లు వచ్చేస్తుంది. ఫైనల్లీ మేము మా ఇంటికి రీచ్ అయిపోయాము. ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe and share to your friends. Like and share. Thank you. Akik. Thank you. Bye bye. Bye bye. Bye bye friends.